Good morning, children. Today I would like to explain Unit 2. What is Unit 2? Unit 2 is about social issues. In this, you have three parts: reading A, reading B, and reading C. In part A, Oliver asks for more, and B is the Cry of Children poem, and C is reaching the unreached. Okay, see here. See the picture. How are the children here? This unit is about social issues. These are orphan children walking with their bags. See here. See the face sheet. Face sheet చూడండి ఇక్కడ. See. Unit 2 is about social issues. Read the saying given below and answer the questions that follow. Here one caption is given. Home is the happiest place in the world. హోమ్ అనేదాన్ని హ్యాపీయెస్ట్ ప్లేస్ అని చెప్తున్నారు. ప్రపంచంలోకెల్లా హోమ్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ ప్లేస్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో వాట్ ఆర్ ద క్వశ్చన్స్ గివెన్ హియర్? వాట్ డస్ ద సెంటెన్స్ మీన్? హోమ్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అంటే మీనింగ్ ఏంటి? ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ దట్ దెర్ ఈజ్ నో అదర్ ప్లేస్ విచ్ ఈజ్ యాజ్ హ్యాపీ యాజ్ అవర్ హోమ్. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి అంటే మన హోమ్ను మించిన హ్యాపీ ప్లేస్ లేనే లేదు. వన్ కెన్ లివ్ హ్యాపీలీ. ఇక్కడ హోమ్లో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు హ్యాపీగా జీవించవచ్చు. కంఫర్టబుల్లీ, సుఖంగా ఉండవచ్చు. ఫీలింగ్ సెక్యూర్ అండ్ సేఫ్ ఇన్ వన్స్ హోమ్. మనకి ఇక్కడ సెక్యూరిటీ దొరుకుతుంది అండ్ సేఫ్గా కూడా ఉంటాం. సో హోమ్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. హోమ్ అనేది ఉంటే మనకి దాన్ని మించింది లేదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో సెకండ్ వన్, డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ విత్ ద వ్యూ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఇట్? వై? నువ్వు ఈ స్టేట్మెంట్స్తో అగ్రీ అవుతావా, డిసగ్రీ అవుతావా, ఎందుకు అని అడుగుతున్నారు. సో ఐ అగ్రీ విత్ ద వ్యూ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఇట్. ఇది నిజమే కదా, మనం కూడా అగ్రీ అవుతాం. బికాస్ అవర్ హోమ్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ వీ హ్యావ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ టు లివ్ ఇన్. ఎందుకంటే హోమ్ అనేది హ్యాపీయెస్ట్ ప్లేస్ అని ఎందుకంటారు అని అంటే అక్కడ మనకి సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, మనం ప్రశాంతంగా జీవితం గడపచ్చు. సో ఐ అగ్రీ దాట్ హోమ్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి మనము చెప్తూ ఉన్నాము. ఎస్, లెట్స్ గో ఇంటూ అవర్ లెసన్. ఆలివర్ ఆస్క్ ఫర్ మోర్. This is an extract from the novel Oliver Twist, written by the British novelist Charles Dickens. It is the story of an orphan boy named Oliver who is brought to a children's home. చూడండి, what is our part A in unit 2? What is in part A reading? Oliver asks for more. ఇది ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే ఆలివర్ ట్విస్ట్ అనే నావల్ నుంచి ఈ స్టోరీ తీసుకొనబడింది. దీన్ని ఒక బ్రిటిష్ నావలిస్ట్, అతని పేరు ఏంటంటే చార్లెస్ డికెన్స్. చార్లెస్ డికెన్స్ అనే అతను ఈ స్టోరీ ఆలివర్ ట్విస్ట్ అనే స్టోరీ రాశాడు. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ దట్ నావెల్. ఆ నావల్ నుంచి ఈ ఆలివర్ ఆస్క్ ఫర్ మోర్ అనే దాన్ని తీసుకున్నారు. ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ అన్ ఆర్ఫన్ బాయ్ నేమ్డ్ ఆలివర్. ఇది ఒక అనాథ అయిన ఒక అబ్బాయి గురించి. ఆ అబ్బాయి పేరు ఆలివర్. అతన్ని ఒక చిల్డ్రన్ హోమ్కి తీసుకొని వస్తారు. అతని గురించి ఈ స్టోరీ ఆలివర్ ఆస్క్ ఫర్ మోర్. సో we will know some more about British novelist Charles Dickens. చార్లెస్ డికెన్స్ గురించి మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం. సో హూ వాజ్ చార్లెస్ డికెన్స్? See here about Charles Dickens. He wrote Oliver Twist novel
From that Oliver Twist, this lesson was taken. What is that lesson? Oliver asked for more. Who was Charles Dickens? See here. Charles Dickens is a well-known English novelist. Due to his father's imprisonment, Charles left school and worked in a shoe factory. వాళ్ళ నాన్న ఖైదీ కావటం వలన ఇతను షూ ఫ్యాక్టరీలో స్కూల్ని వదిలేసి షూ ఫ్యాక్టరీలో వర్క్ చేయడానికి చేరాడు. వైల్ హీ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ ఆఫీస్ బాయ్ హీ లాంచ్డ్ హిస్ రైటింగ్ కెరీర్. అతను ఆఫీస్ బాయ్గా పనిచేస్తూనే తన రైటింగ్స్ని మొదలుపెట్టాడు. హిజ్ నావల్స్ ఆలివర్ ట్విస్ట్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, పిక్విక్ పేపర్స్, బ్లీక్ హౌస్, ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ అండ్ డేవిడ్ కాపర్ఫీల్డ్ బ్రాట్ హిమ్ నేమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇతనికి నావల్స్ అన్ని గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టినాయి. ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ అండ్ డేవిడ్ కాపర్ఫీల్డ్ బ్రాట్ హిమ్ నేమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. హీ వెంట్ ఆన్ లెక్చర్ టూర్స్ టు అమెరికా అండ్ గాట్ లిటరరీ రెప్యుటేషన్. ఈ విధంగా అతను అమెరికాలో చాలా చోట లెక్చర్స్ ఇస్తూ అతను చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. హీ ఫోకస్డ్ ఆన్ సోషల్ ఇష్యూస్ అండ్ హ్యూమన్ అలైన్మెంట్స్ ఇన్ హిజ్ వర్క్స్. తన యొక్క రచనలో ఎక్కువగా అతను దేని మీద ఫోకస్ చేసేవాడంటే సోషల్ ఇష్యూస్, సమాజంలో జరిగే సంఘటనల గురించి ఎక్కువ అతను రాస్తూ ఉండేవాడు. తన నావెల్స్లో ఎక్కువ అవే ప్రతిబింబిస్తూ ఉంటాయి. సో సీ హియర్ వాట్ ఈస్ ద గ్లోసరీ గివెన్ హియర్. బీడిల్, అన్ అఫీషియల్ ఆఫ్ ఏ చర్చ్. బీడిల్ అంటే ఎవరు? అన్ అఫీషియల్ ఆఫ్ ఏ చర్చ్. దిస్ ఈస్ ద నౌన్. నెక్స్ట్ పరీష్. దిస్ వన్ ఆల్సో నౌన్. పరీష్ మీన్స్ ఏ చర్చ్ కమిటీ. నెక్స్ట్ ఓకమ్. ఓకమ్ మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో నౌన్. లూజ్ ఫైబర్ అబ్టైన్డ్ బై అన్ట్విస్టింగ్ అండ్ పిక్కింగ్ అపార్ట్ ఓల్డ్ రోప్స్. లూజ్ ఫైబర్ అంటే రోప్స్ని రోల్ తిప్పితే ఫైబర్ దాని నుంచి వచ్చే పీచుని అంతా కలెక్ట్ చేయడం అనమాట ఓకమ్. ఆ పీచుని ఓకమ్ అని అంటారు. నెక్స్ట్ సర్లీ, సీరియస్ అండ్ యాంగ్రీ. గ్రూయల్, ఏ థిన్ లిక్విడ్ ఫుడ్ ఆఫ్ ఓట్స్, రైస్ ఎక్సెట్రా. ఓట్స్తో రైస్తో చేసే ఒక తిన్ని లిక్విడ్ ఫుడ్ని గ్రూయల్ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో నౌన్. నెక్స్ట్ డివర్డ్. డివర్డ్ మీన్స్ వర్బ్. ఏట్ హంగ్రీలీ ఆర్ క్విక్లీ. త్వరగా తినేయటం. ఎంతో ఆకలిగా ఉంటే మనం తినేస్తాం కదా, దాన్ని ఏమంటారు? డివర్డ్, మింగేయటం. అపెటైట్, ద డిజైర్ టు ఈట్. హంగర్, voracious, wanting a great quantities of food. Voracious means ఇంకా ఫుడ్ కావాలి, ఎక్కువ మొత్తంలో కావాలి అని ఆశించడాన్ని ఏమంటారు? voracious. దిస్ ఈజ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ స్టూపిఫైడ్, షాక్డ్. దిస్ ఈజ్ ఆల్సో అడ్జెక్టివ్. ప్యారలైజ్డ్, బికేమ్ మోషన్లెస్, కదలిక లేని. This is a verb. Ladle, a long handle spoon used to serve liquids. లిక్విడ్స్ని సర్వ్ చేయడానికి యూజ్ చేసే ఆ లాంగ్ హ్యాండిల్ స్పూన్ ఏమంటారంటే లాడిల్. నెక్స్ట్ కౌంటెనెన్స్, ఏ పర్సన్స్ ఫేస్ ఆర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్. కౌంటెనెన్స్ మీన్స్ ఏ పర్సన్స్ ఫేస్ ఆర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్. దీస్ ఆర్ ద glossary. I will tell another time to you. Beadle means an official of a church. Parish means a church committee. Oakum means loose fiber obtained by untwisting and picking apart old ropes. Surly means serious or angry. Gruel means a thin liquid food of oats, rice, etc. Devoured means ate hungrily or quickly. Appetite means the desire to eat. Hunger. Voracious means wanting great quantities of food. Stupefil means shocked. Paralyzed means became motionless. Ladle, a long handled spoon used to serve liquids. Countenance, a person's fair or facial expression. Okay, let us move
to our lesson. What is our lesson name? Oliver asked for more. What is our lesson name? Oliver asked for more. Oliver was an orphan. ఒక అనాథ అబ్బాయి. దిస్ వాజ్ ద స్టోరీ ఆఫ్ ఆలివర్, అన్ ఆర్ఫన్ చైల్డ్. See, Mr. Bumble walked on with long strides. Little Oliver, firmly grasping his gold-laced cuff, trotted beside him. చూడండి, ఇతన్ని ఒక చిల్డ్రన్స్ హోమ్స్కి తీసుకొని వస్తారు. ఆలివర్ని, అతను ఆర్ఫన్, అతను ఒక చిల్డ్రన్ హోమ్కి తీసుకొని వస్తారు. అక్కడ మిస్టర్ బంబుల్ అనే ఇతను తీసుకొని వస్తాడు. చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. మిస్టర్ బంబుల్ వాక్డ్ ఆన్ విత్ లాంగ్ స్ట్రైడ్స్. బంబుల్ అనే అతను పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఆలివర్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. లిటిల్ ఆలివర్, ఫోమ్లీ గ్రాస్పింగ్ హిజ్ గోల్డ్ లేస్డ్ కఫ్, ట్రాటెడ్ బిసైడ్ హిమ్. అతని పక్కన ఈ ఆలివర్ తన యొక్క చొక్కా చివర్ల నములుతూ అతని వెనక పరిగెత్తుతూ ఉంటాడు అమాయకంగా. Oliver had not been within the walls of the workhouse a quarter of an hour when Mr. Bumble informed him that the board had said he was to appear before it forthwith. Forthwith means takshaname. Forthwith means takshaname. So forthwith means takshaname. Oliver had not been within the walls of the workhouse a quarter of an hour. ఆలివర్ని అక్కడికి తీసుకొని వస్తాడు. So Bumble informed him that the board had said he was to appear before it forthwith. తక్షణమే వాళ్ళ దగ్గరకి రావాల్సిందిగా ఆర్డర్ వచ్చింది అని చెప్పి చెప్తాడు. So, not having a very clearly defined notion of what a live board was, Oliver was rather astonished by this information and was not quite certain whether he ought to laugh or cry. Not having a very clear defined notion of what a live board was. ఈ బంబుల్ అనే అతను లీవ్ బోర్డ్ వాళ్ళు తనని పిలుస్తున్నారు అని చెప్పినప్పుడు, తక్షణమే అక్కడ హాజరు కావాలని తెలిసినప్పుడు ఇతనికి దాని గురించి ఏం ఐడియా లేకపోవడం వల్ల ఆలివర్ వాజ్ రేదర్ అస్టానిష్డ్ బై దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ వాజ్ నాట్ క్వైట్ సర్టెన్ వెదర్ హీ ఆట్ టు లాఫ్ ఆర్ క్రై. అతనికి ఆశ్చర్యపోవాలో, ఆ ఇన్ఫర్మేషన్ విని అతనికి ఆశ్చర్యపోవాలో అర్థం కాలేదు, లేక నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే అతనికి లీవ్ బోర్డ్ అంటే ఆ లీవ్ బోర్డ్ అనేది ఏంటి అనేది అతనికి తెలియదు. హీ హ్యాడ్ నో టైమ్ టు థింక్ అబౌట్ ద మ్యాటర్. దాని గురించి ఆలోచించడానికి కూడా అబ్బాయికి టైం లేదు. మిస్టర్ బంబుల్ ఆస్క్డ్ ఆలివర్ టు ఫాలో హిమ్ ఇంటూ ఏ లార్జ్ వైట్ వాష్ రూమ్ వేర్ 8 or 10 ఫ్యాట్ జెంటిల్మెన్ వర్ సిట్టింగ్ రౌండ్ ద టేబుల్. మిస్టర్ బంబుల్ ఆస్క్డ్ ఆలివర్ టు ఫాలో హిమ్. బంబుల్ అతన్ని తీసుకొని వెళ్ళాడు ఎక్కడికంటే ఏ లార్జ్ వైట్ వాష్ రూమ్, ఒక పెద్ద రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు. మొత్తం వైట్ వాష్ చేసింది అక్కడ 8 or 10 ఫ్యాట్ జెంటిల్మెన్ టేబుల్ చుట్టూ కూర్చొని ఉన్నారనమాట. అట్ ద టాప్ ఆఫ్ ద టేబుల్ సీటెడ్ ఇన్ అన్ ఆర్మ్ చైర్ రాదర్ హయ్యర్ దాన్ ద రెస్ట్ వాజ్ ఎ పర్టికులర్లీ ఫ్యాట్ జెంటిల్మెన్ విత్ ఏ వెరీ రౌండ్ రెడ్ ఫేస్. అట్లా టేబుల్ చుట్టూ ఒక 10 మంది కూర్చొని ఉన్నారు. దానికి పైన ఒక పెద్ద చైర్లో, ఆర్మ్ చైర్లో ఒక అతను రెడ్ ఫేస్, ఎర్రగా ఉండే ఫేస్తో ఒక పెద్ద అతను కూర్చొని ఉన్నాడు. ఈ బంబుల్ ఇతన్ని ఆజ్ఞాపించాడు ఈ అబ్బాయిని, గో టు ద బోర్డ్.
నమస్కరించు వాళ్ళకు అని చెప్పాడు. ఆలివర్ బ్రష్డ్ అవే 2 or 3 tears that were lingering in his eyes. తన కళ్ళమ్మటి 2-3 బొట్లు కారుతూ ఉంటే వాటిని తుడుచుకొని, అండ్ సీయింగ్ నో బోర్డ్ బట్ ద టేబుల్ బోర్డ్ టు దాట్. వాళ్ళని చూడటానికి ఇతను భయపడి ఎదురుగా ఉండే టేబుల్ మాత్రమే చూసి వంగి నమస్కరించాడు. సో ద జెంటిల్మ్యాన్ హూ వాజ్ సిట్టింగ్ ఆన్ ఏ హై చైర్ ఆస్కింగ్ దట్ బాయ్. ఎవరైతే హై చైర్లో కూర్చొని ఉన్నారో అతను అడుగుతున్నాడు, వాట్స్ యువర్ నేమ్ బాయ్ సెడ్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ఏ హై చైర్. ఏం పేరు నీ పేరు అని చెప్పి అడిగాడు. ఆలివర్ వాజ్ ఫ్రైటెండ్ ఎట్ ద సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మ్యాన్ విచ్ మేడ్ హిమ్ ట్రెంబుల్. ట్రెంబుల్ మీన్స్ వణకడం. ట్రెంబుల్ మీన్స్ వణకడం. ట్రెంబుల్ మీన్స్ వణకడం. The beadle gave him a tap on his back with his cane, which made him cry. బీడిల్ అంటే అక్కడ ఉండే అఫీషియల్ ఆఫ్ ఏ చర్చ్. అఫీషియల్ ఆఫ్ ఏ చర్చ్ని బీడిల్ అని అంటారు. బీడిల్ మీన్స్ అఫీషియల్ ఆఫ్ ఏ చర్చ్. The beadle gave him a tap on his back with his cane, which made him cry. అతను అఫీషియల్ ఆఫ్ ఏ చర్చ్ ఏం చేశాడు, ఒక దెబ్బ వేశాడు స్టిక్ తీసుకొని. కేన్ మీన్స్ స్టిక్. కేన్ మీన్స్ హియర్ స్టిక్. స్టిక్ తోటి ఒక దెబ్బ వేసేసరికి ఈ అబ్బాయి అడవటం మొదలుపెట్టాడు. బాయ్ సెడ్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ద హై చైర్, లిజన్ టు మీ. యు నో యు ఆర్ ఎన్ ఆర్ఫన్ ఐ సపోజ్. ఆ హై చైర్లో కూర్చున్న జెంటిల్మ్యాన్ అడుగుతున్నాడు, నువ్వు ఒక అనాథవు కదా అని చెప్పి అడుగుతున్నాడు. వాట్స్ దట్ సార్ ఎంక్వైర్డ్ పూర్ ఆలివర్. అనాథ అంటే ఎవరు అని చెప్పి ఇతను ఆలివర్కి తెలియదు, అడుగుతూ ఉన్నాడు. ద బాయ్ ఈజ్ ఏ ఫూల్ ఐ థాట్ హీ వాజ్ సెడ్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ద వైట్ వేస్ట్ కోట్. అక్కడ హై చైర్లో కూర్చున్న జెంటిల్మ్యాన్ ఈ అబ్బాయి చూడగా చాలా అమాయకుల్లాగా ఉన్నాడు. ఆర్ఫన్ అంటే కూడా ఇతనికి తెలియట్లేదు, ఇతను చూడగా చాలా అమాయకంగా కనపడుతున్నాడు అని చెప్పాడు. హుష్ సెడ్ ద జెంటిల్మ్యాన్ హూ హ్యాడ్ స్పోకెన్ ఫస్ట్. యు నో యు ఆర్ గాట్ నో ఫాదర్ ఆర్ మదర్ అండ్ దట్ యు ఆర్ బ్రాట్ అప్ బై ద పరిష్ వరెంట్ యూ. ఆర్ఫన్ అంటే నీకు ఫాదర్ మదర్ లేరు కదా, నువ్వు ఎవరి చేత పెంచబడ్డావు, చర్చి కమిటీ వాళ్ళ చేత పెంచబడ్డావు అని చెప్పాడు. పరిష్ మీన్స్ చర్చి కమిటీ. వరెంట్ యూ నువ్వు ఫాదర్ మదర్ లేరు కదా, చర్చి కమిటీ చేత పెంచబడ్డావు కదా అని అడిగాడు. ఎస్ సార్ రిప్లైడ్ ఆలివర్ వీపింగ్ బిట్టర్లీ. వాట్ ఆర్ యూ క్రయింగ్ ఫర్ ఎంక్వైర్డ్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ద వైట్ వేస్ట్ కోట్. ఎందుకు నువ్వు అయితే ఏడుస్తున్నావు అని ఆ జెంటిల్మ్యాన్ అడిగాడు. ఐ హోప్ యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్ సెడ్ అనదర్ జెంటిల్మ్యాన్ ఇన్ ఏ గ్రఫ్ వాయిస్, అండ్ ప్రే ఫర్ ద పీపుల్ హూ ఫీడ్ యూ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ లైక్ ఏ క్రిస్టియన్. ఇంకో జెంటిల్మ్యాన్ మాట్లాడటం మొదలుపెట్టాడు. నువ్వు ఎవ్రీ నైట్ ప్రేయర్స్ చేస్తావు కదా, నువ్వు క్రిస్టియన్ లాగా నువ్వు మిగతా వాళ్ళు ఎవరైతే నీకు అన్నం పెడుతున్నారో వాళ్ళ గురించి రోజు ప్రార్థనలు చేయాలి అని చెప్పాడు. ఎస్ సార్ స్టాంపర్డ్ ద బాయ్. అలాగే అన్నట్టుగా ఒప్పుకున్నాడు అబ్బాయి. వెల్ యు హ్యావ్ కమ్ హియర్ టు బీ ఎడ్యుకేటెడ్ అండ్ టాట్ ఏ యూజ్ఫుల్ ట్రేడ్. నీకు ఇక్కడ చదువు చెప్పడానికి తీసుకొని వచ్చాము, ఇక్కడ నీకు నీ వృత్తికి అవసరమైనవి కూడా ఇక్కడ నేర్పిస్తారు అని రెడ్ ఫేస్డ్ జెంటిల్మ్యాన్ ఇన్ ద హై చైర్ చెప్పాడు. సో యూ విల్ బిగిన్ టు పిక్ ఓకమ్ టుమారో మార్నింగ్ ఎట్ 6 o'clock యాడెడ్ ద షూర్లీ వన్ ఇన్ ద వైట్ వేస్ట్ కోట్. ఇక్కడ ఓకమ్ మీన్స్ లూజ్ ఫైబర్. ఓకమ్ మీన్స్ లూజ్ ఫైబర్. ఫైబర్ని నువ్వు తెల్లారి పికప్ చేసుకోవాలి అని చెప్పాడు. ఆలివర్ బౌల్లో
directed by the beadle, and was then hurried away to the large ward where on a rough hard bed he sobbed himself to sleep. ఆలివర్ వంగి నమస్కరించి ఈసారి బీడిల్ వైపు చూస్తూ అథారిటీ ఆఫ్ ద చర్చ్ అతన్ని చూస్తూ నమస్కరించి అక్కడి నుంచి ఒక పెద్ద వార్డుకి వెళ్ళిపోయాడు. అక్కడ అతను పడుకోవడానికి ఎలాంటి బెడ్ ఉందంటే రఫ్ హార్డ్ బెడ్, పడుకోవడానికి రఫ్గా హార్డ్గా ఉండే బెడ్ ఉంది. హీ సోబ్డ్ హిమ్సెల్ఫ్ టు స్లీప్, చాలాసేపు ఏడ్చి 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 నిద్రపోయాడు. పూర్ ఆలివర్ హ్యాస్ హీ లే స్లీపింగ్ అన్కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్. అతను నిద్రపోతున్నప్పుడు ప్రతి ఒక్కటి నిశ్శబ్దం అయిపోయింది. ద బోర్డ్ హ్యాడ్ టేకెన్ ఏ డెసిషన్ దట్ వుడ్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ హిజ్ లైఫ్. ఏదైతే బోర్డు డెసిషన్ తీసుకుందో దానివల్ల ఈ ఆలివర్ యొక్క లైఫే చేంజ్ అయిపోయిందంట. చూడు, వాట్ ఈస్ ద వార్డ్? ద మెంబర్స్ ఆఫ్ దిస్ బోర్డ్ వర్ వెరీ వైజ్ అండ్ ఫిలసాఫికల్ మెన్. ఈ మెంబర్స్, బోర్డు యొక్క మెంబర్స్ చాలా తెలివిగల వాళ్ళు ప్లస్ ఆధ్యాత్మిక చింతన కలవాళ్ళే. కానీ యాజ్ ద టర్న్డ్ దేర్ అటెన్షన్ టు ద వర్క్ హౌస్, they discovered that it was the regular place of public entertainment for the poorer classes. వాళ్ళు అక్కడ ఏమనుకుంటారంటే అది పూర్ క్లాసెస్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు దాని మీద ఖర్చు పెట్టడానికే థింక్ చేస్తూ ఉంటారనమాట. ఇట్ వాస్ ద ప్లేస్ వేర్ దే హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, టీ అండ్ సప్పర్ ఆల్ ద టైమ్ రౌండ్ అండ్ ఫ్రీ. ఇక్కడ పూర్ పీపుల్కి ఫ్రీగా భోజనము, డిన్నరు, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ దొరకడానికి ఒక ఫ్రీ ప్లేస్ అని వాళ్ళ యొక్క ఆలోచన. దాని మీద ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. వేర్ ఇట్ వాజ్ ఆల్ ప్లే అండ్ నో వర్క్, అంతా అక్కడ ఆడుకోవడమే కానీ పని లేదు అని వాళ్ళు అనుకుంటుంటారు. దిస్ వాజ్ రియల్లీ ఏ షాకింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ బోర్డు వాళ్ళు దేవర్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ద పూర్ షుడ్ బి గివెన్ ఓన్లీ 2 ఆల్టర్నేటివ్స్. వాళ్ళు 2 మార్గాలు ఎన్నుకున్నారు. టు స్టార్వ్ ఎయిదర్ క్విక్లీ అవుట్ సైడ్ ద వర్క్ హౌస్ ఆర్ గ్రాడ్యువల్లీ ఇన్సైడ్ ద హౌస్. ఆ వర్క్ హౌస్కి బయట ఉంటే క్విక్గా, స్టార్వింగ్ అంటే సన్నగా అయిపోతారు. ఆర్ గ్రాడ్యువల్లీ ఇన్సైడ్ ద హౌస్, లోపల ఉంటే ఇంకా ఫాస్ట్గా క్రమక్రమంగా చాలా తగ్గిపోతారనమాట. విత్ దిస్ వ్యూ దే డిసైడెడ్ దాట్ ద ఇన్మేట్స్ ఆఫ్ ద వర్క్ హౌస్ వుడ్ బి ఇష్యూడ్ 3 meals ఆఫ్ థిన్ గ్రూయల్ ఏ డే విత్ ఇన్ యాన్ ఆనియన్ ట్వైస్ ఏ వీక్. వాళ్ళకి ఫుడ్ ఎలా పెడతారంటే గ్రూయల్ మీన్స్ గంజి లాంటిది వాళ్ళకి పెడతారనమాట. గంజి లాంటిది వాళ్ళకి పెడతారు. అది 3 సార్లు పెడతారు. ఒక బౌల్ నిండా ఇస్తారనమాట. ఫర్ ద ఫస్ట్ 6 months ఆఫ్టర్ ఆలివర్ ట్విస్ట్ వాజ్ మూవ్డ్ ఇన్, ద సిస్టమ్ వాజ్ ఇన్ ఫుల్ ఆపరేషన్. యాజ్ ఎ రిజల్ట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద నెంబర్ ఆఫ్ వర్క్ హౌస్ ఇన్మేట్స్ గాట్ స్మాలర్ అండ్ ద ఇన్మేట్స్ దెమ్సెల్వ్స్ shrunk in size and became thinner. వాళ్ళు పెట్టే ఫుడ్ వలన ఆ గ్రూయల్ అనేది సరిపోకుండా అక్కడ పెట్టడం వలన, గ్రూయల్ అంటే గంజి లాంటిది, రైస్తో కానీ ఓట్స్తో కానీ చేస్తారు. ఆ లిక్విడ్ పదార్థం మాత్రమే వాళ్ళకి రోజు 3 times పెడతారు. ఎప్పుడన్నా 3 meals ఆఫ్ ద గ్రూయల్ ఏ డే విత్ ఇన్ యాన్ ఆనియన్ ట్వైస్ ఏ వీక్. ఒక్కసారి మాత్రం వాళ్ళు ఆనియన్తో పాటు వీక్లో ఒక్కసారి మాత్రం ఇస్తారు. సో దానివల్ల ఇన్మేట్స్ ఎలా తయారు, ఇన్మేట్స్ అంటే అక్కడ లోపల ఉండేవాళ్ళు, దే బికేమ్ స్ట్రింక్ ఇన్ సైజ్ అండ్ బికేమ్ థిన్నర్, చాలా బలహీనంగా సన్నగా అయిపోతూ ఉంటారనమాట. అలాంటి ప్లేస్లో ఆలివర్ని తీసుకొచ్చి బోర్డు వాళ్ళు పెడతారనమాట. సో వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ ఐ విల్ టెల్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.